హలో హలో ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ నుంచి ఎవరో కాల్స్ చేయకూడదు. ఇక మా పర్మిషన్ లేకుండా ఇక్కడ నుంచి ఫోన్ కాల్ ఒకటి బయటికి వెళ్ళకూడదు. అంతేకాదు బ్యాంకులోంచి కూడా ఎవ్వరూ బయటికి వెళ్ళకూడదు. అర్థమైందనుకుంటా. ఐఎమ్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్. యా, శ్రావణ్ హియర్. ఎస్ శ్రావణ్. రేవతి, ఇక్కడ ప్లాన్ లో ఏదో చేంజ్ వచ్చిందనుకుంటాను. ఇక్కడ మనం ఆశించిన విధంగా దోపిడీ ఏం జరగలేదు. ఇక్కడ హత్య జరిగింది. పవర్ కట్ అయింది. యువకుడు హత్య చేయబడ్డాడు. ఇక్కడుండే బ్యాంక్ ఆఫీసర్స్ కి అలాగే కస్టమర్స్ కి మేము ముగ్గురం పోలీసులమని తెలియజేశాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే చాలా జాగ్రత్తగా పని చేయాలి. ఓకే, ఐ డూ నెసెసరీ థింగ్స్. రైట్. అవినాష్, పోలీస్ డాక్టర్ మరణాన్ని ధృవీకరించేందుకు పోస్ట్ మార్టం ఇక్కడే జరిగేలా పర్మిషన్ తీసుకోవాలి. అఫీషియల్స్ తో మాట్లాడాలి. ఈ కేసులో మాత్రం మనం పోస్ట్ మార్టం బయట చేసామంటే కల్ప్రిట్ తప్పించుకునే అవకాశం ఉంది. ఒకవేళ కల్ప్రిట్ ఆల్రెడీ బయటికి వెళ్ళి ఉంటే? నో వే. బ్యాంక్ మేనేజర్ తో మాట్లాడాను. లోపల పవర్ ఫెయిలియర్ గనక జరిగిందంటే, అది కూడా ఫోర్స్ గా జరిగిందంటే ఆటోమేటిక్ గా డోర్ క్లోజ్ అయిపోతుంది. అది ఫ్రంట్ డోర్. అదే లీమో బ్యాక్ సెక్యూరిటీ సిస్టమ్. హంతకుడు ఈ లోపలే ఉన్నాడు. ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు ఎవరూ బయటికి వెళ్ళకూడదు. సార్, అలాగే మీడియా ముందు నోరు ఎత్తకూడదు. అలాగే సార్, మీరు చెప్పినట్టు చేస్తాను. సార్, వాట్ అబౌట్ ద రాబరీ సార్? రాబరీ సంగతి పక్కన పెట్టండి. రాబరీ కానీ ఎవరైనా వచ్చుంటే ఈ టైంలో వాళ్ళు ట్రై చేయరు. బయటున్న పోలీస్ ఫోర్స్ని చూసి వాళ్ళు అప్రమత్తంగా ఉంటారు. కానీ ఇప్పుడు మనం చాలా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉంటాయి. వాళ్ళు ఏమనుకుని లోపలికి వచ్చినా సరే ప్రస్తుతం వాళ్ళతో మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. హంతకుణ్ణి కనిపెట్టేందుకు మనకి కొంచెం టైమే ఉంది. Just a few hours. The banking hours. ఎస్ శ్రావణ్. రేవతి, నెంబర్ నోట్ చేసుకో. చెప్పండి. 9846060203. ఓకే. బ్యాంక్ రికార్డ్స్ లో దొరికింది. ఆయన వాసుదేవ నాయుడు, హత్య చేయబడిన అజయ్ తండ్రి. అజయ్ని ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేయడానికి వచ్చుంటే వాళ్ళు బయటే ఉంటారు. ఖచ్చితంగా ఏదో కారులో ఉండే ఉంటారు. కాబట్టి వాళ్ళని కనిపెట్టి విషయం చెప్పండి. అలాగే లోపలికి తీసుకురండి. ఓకే, ఫైన్. హలో, ఎక్స్క్యూజ్ మీ, మిస్టర్ వాసురావు? అవునండి. అయ్యో, ఇడికిలా ఓపెన్ ద షట్టర్. బాబు, దూరంగా తీసుకెళ్ళండి. రేవతి, ఆవిడ్ని లోపలికి తీసుకెళ్ళండి. అవినాష్, డాక్టర్ని తీసుకురండి త్వరగా. వెయిట్ 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 ఈ బ్యాంకులో ఎవరైనా డాక్టర్స్ ఉన్నారా? ఎక్స్క్యూజ్ మీ సార్, ఐ యామ్ డాక్టర్. యు ఆర్ ఎ డాక్టర్? కమ్. ఏం బాధపడకండి,
సడన్ గా షాక్ కి గురవడం వల్ల బీపీ ఎక్కువైపోయింది. ఈవిడ రెస్ట్ తీసుకోవాలి. వదలండి. కాసేపు మీరు ఇక్కడే ఉండాలి. ఓకే షూర్. మేడం రిలాక్స్. నేను ఇక్కడున్న సీసీటీవీ విజువల్స్ చూడాలి. హూ ఈజ్ ఇన్ఛార్జ్? ఏంటి, ఏదైనా ప్రాబ్లమా? నో సార్, ప్లీజ్ కమ్ ప్లీజ్. ఈ 3 కెమెరాలు రిపేర్ కదా? అవును మేడం. దీంట్లో 10:30 వరకు విజువల్స్ రికార్డ్ అయ్యాయి. రెస్ట్ ఇస్ బ్లాంక్. సర్వీస్ కోసం నేను అప్పుడే డిస్కనెక్షన్ చేసి పెట్టాను మేడం. 10:55కు కరెంటు పోయింది. ఒకే రోజు ఒకే సమయంలో కెమెరాస్ ఆఫ్ అయిపోయాయి, జనరేటర్ ఆఫ్ అయింది, మర్డర్ జరిగింది. ఇందులో ఏదో ఒక లింక్ ఉన్నట్టుందే. ఇప్పుడు మనం కరెంట్ని ఆఫ్ చేసింది ఎవరో తెలుసుకుంటే హంతకుడిని కనిపెట్టేయచ్చు. అంతే కదా? అది సార్. అంతే. మీరే కదా కెమెరాని సర్వీస్ చేయడానికి వచ్చింది? అవును మేడం. పేరు? మను. ఐడి చెక్ చేయండి. యా. కెమెరాస్లో కంప్లైంట్ రావడానికి కారణం ఏంటి? అదేంటంటే కనెక్షన్ కేబుల్లో ఫెయిల్యూర్ అయింది. అంటే నిన్న రాత్రి ఎవరో వచ్చి కావాలనే కెమెరాస్ని పాడు చేశారు. అంతే కదా? లేదు సార్. వై? సార్, ఎవరైనా బ్యాంక్లో క్రాస్ చేస్తుంటే ఆటోమేటిక్గా పక్కనున్న పోలీస్ స్టేషన్కో లేదా బ్యాంక్ మేనేజర్ నాకో లేకపోతే అసిస్టెంట్ మేనేజర్ మొబైల్కో ఎమర్జెన్సీ SMS వస్తుంది. సో అలాంటిదేమీ జరగలేదు. కానీ మేం దాన్ని ఏమీ లేదని వదిలేయలేం కదా మాథ్యూ. ఎందుకంటే ఇక్కడ ఒక మేజర్ రాబరీ జరగబోతోందని సమాచారం తెలిసి మేము ఇక్కడికి వచ్చాం. కానీ ఇక్కడికి వచ్చాక తప్పుకో. ముందు నా కూతుర్ని నన్ను బయటికి పంపించండి, మాకు అర్జెంట్ పనుంది. మిగతా వాళ్ళకి చెప్పిందే మీకు కూడా చెప్పాలా ఏంటి? ఇప్పుడు ఎవరిని బయటికి పంపడం కుదరదు. మీరు ఎన్ని చెప్పినా సరే నేను వెళ్ళే తీరాలి. మీరిలా సెల్ఫిష్ గా మాట్లాడకూడదు సార్. పాప ఆ కన్నవాళ్ల బాధను గమనించారా? మీరు ఒక తండ్రే కదా, ఎక్కువేం అడగలేదుగా. కొన్ని నిమిషాల పాటు వెయిట్ చేయమంటున్నాం, అంతే కదా. అది కూడా ఒక హంతకుణ్ణి పట్టుకోవడానికి. నేనెవరో తెలియకుండా మీరు మాట్లాడుతున్నారు. నేను రెవెన్యూ మంత్రి బావమరిదిని. మీరు ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే మీతో మాట్లాడుతూ నేను టైం వేస్ట్ చేయలేను. ఇడిగులా టేక్ హిమ్. సార్ రండి రండి, రావయ్యా. ఇదిగో చూడండి, మీరు రెవెన్యూ మినిస్టర్కి ఏమవుతారని చెప్పారు? నీకెందుకురా? ఓ, అంటే మినిస్టర్ చెల్లెల్ని మీరు పెళ్లి చేసుకుని ఉండొచ్చు, లేకపోతే మీ చెల్లెల్ని మినిస్టర్ పెళ్లి చేసుకుని ఉండొచ్చు, అంతే కదా. కానీ నాకు మూనార్లో ఒక చిన్న స్థలం ఉంది, దానికి పట్టా రావడం లేదో, మీరు కొంచెం రికమెండ్ చేస్తారా? నేనేరా, బ్యాంకులోనే ఉన్నాను. ఇక్కడ ఏదో హత్య జరిగింది. ఇక్కడ ఫోన్ మాట్లాడకూడదు. ఏం తలకాయ నొప్పి సార్ ఇది? ఫోన్ చేయడానికి కూడా స్వతంత్రం లేదా? ఇక్కడున్న సెల్ ఫోన్స్ అన్ని అందరి దగ్గర కలెక్ట్ చేయండి. ఇక్కడ నుంచి ఒక్క కమ్యూనికేషన్ కూడా బయటికి వెళ్ళకూడదు. మేక్ ఇట్ ఫాస్ట్. గివ్ మీ యువర్ ఫోన్. ఫాస్ట్. గివ్ మీ ఫోన్. ఇవ్వండి బాస్, త్వరగా ఇవ్వండి. యు టూ గివ్ మీ. నో యు కాంట్ కీప్ ఇట్. ఇవ్వండి. ప్లీజ్ మీ ఫోన్ ఇవ్వండి. ఇవ్వండి. మీరు కూడా యు గివ్ మీ యువర్ మొబైల్. ఇవ్వండి. మీ ఫోన్. అండ్ యోర్స్. ఫాదర్ మీరు కూడా ఇవ్వండి. బాబు, దీంతో నాకు చాలా పనులున్నాయి. ఇది నీకు కావాలా? భయపడకండి ఫాదర్, దేవుడు దీనికి ఫోన్ చేయలేండి. ఫోన్ చేస్తే మీరు అవుట్ ఆఫ్ సిటీ అని చెబుతాను. అయ్యయ్యో. దీన్ని నా దగ్గరే ఉండనివ్వండి. ఆ యేసుక్రీస్తు మిమ్మల్ని కాపాడుగా. సేమ్ టు యు. మొబైల్స్ ప్లీజ్. యా యోర్స్. సార్ ప్లీజ్ ఫోన్. నాకు ఇంపార్టెంట్ ఫోన్ వస్తుంది. ఇంపార్టెంట్ కాల్స్ అని తర్వాత చూసుకుందాం, ముందు ఫోన్ ఇవ్వండి. ప్లీజ్ సార్, Your mobile. ఆ ఫోన్ నాకు ఇవ్వండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ రండి. సార్, ఆ ఫోన్ రండి సార్. ఇవ్వండి సార్. సార్ మా మాట సార్, వినండి. ప్లీజ్ సార్, నా వెళ్ళండి. మాట వినండి సార్. ఏం కాదు, సార్, తర్వాత ఇస్తారు. ఫోన్ ఇవ్వండి సార్.